హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సర్వపిండి చేద్దామండి. ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. సర్వపిండిని ఉల్లిగడ్డ లేకుండా ఉల్లిగడ్డ తినని పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నేను 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను. ఎప్పుడు పట్టినా కూడా జల్లించుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసానండి, 3 స్పూన్లు. అలాగే కొంచెం ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకుంటున్నాను. కొద్దిగా ఫ్రెష్గా దంచుకొని వేస్తే చాలా బాగుంటుంది. ఇలా దంచుకొని కచ్చాపచ్చ దంచుకుంటే సరిపోతుందండి. ఇలా దంచుకొని ఆ మిశ్రమాన్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతుంది. ఇలా దంచుకొని కలుపుకొని తర్వాత దీంట్లోకి నువ్వులు, అలాగే శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవట్లేదండి, ఎందుకంటే సర్వపిండి ఎప్పుడు క్రిస్పీగా ఉండడానికి అలాగే వేసుకోవాలి. కొన్ని వేయించిన పల్లీలు వేసుకున్నాను, పిల్లలకి బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు రెమ్మలు ఒక 3 తీసుకున్నాను, ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసేలా కలుపుకుంటూ నీళ్లు పోసుకుంటూ ముద్దలా తయారు చేసుకోవాలండి. చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటే ముద్ద గట్టిగా పలసగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మనకు సరిపడినన్ని నీళ్లు పోసుకుంటే మిశ్రమం బాగుంటుందండి. ఒకేసారి వేస్తే బాగోదు, ఇలా పలచగా తయారవుతుంది. ఇలా పిసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెని తీసుకొని, ఇదైతే సర్వపిండి గిన్నె అండి, ఇంట్లో సర్వపిండి గిన్నెలు ఉన్నాయి, దాంట్లోనే ఒకటి వేసి చూపిస్తున్నాను. అలాగే వేరే గిన్నెలో కూడా ఇంకొకటి ఇలా చేసి చూపిస్తాను. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సర్వపిండి తెలంగాణలో దీనిని బాగా తింటారండి. 2-3 రోజులకు ఒకసారి చేసుకొని తింటారు. టిఫిన్ లాగా, స్నాక్స్ లాగా చేసుకొని తింటారు. అలాగే ఇంకో గిన్నెలో కూడా ఈ విధంగానే చేసి చూపిస్తున్నాను. దీన్ని అయితే పొయ్యి మీద పెట్టానండి. దాంట్లో ఇంకా ఆయిల్ అయితే వేయలేదు. సరిపడినంత ఆయిల్ ఒకసారి వేసుకొని ఈ విధంగా మూత పెట్టి వేగనివ్వాలి. మంట ఎక్కువ పెట్టకుండా మీడియంగా పెడితే ఈ విధంగా వేగుతుందండి. చూడండి, ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్లో మంచిగా కాల్చుకుంటే సర్వపిండి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. తెలంగాణలో సర్వపిండి చాలా బాగా తింటారు. అలాగే ఇలా చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వపిండి రెడీ అయిపోయినట్టే. నచ్చితే ఒక లైక్ చేయండి.